17 ఏళ్ల వయసులో అయ్యా వారు ఏదైతే అయ్యున్నారో అయ్యా దాన్ని ఆ సద్గుణ, సద్నిర్గుణ, ఆ అయ్యా పరబ్రహ్మ స్వరూపం, అయ్యా శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో, ఆ శుద్ధ అయ్యా చైతన్యంగా వారు అయ్యి వచ్చిన తర్వాత అయ్యా తనన్నీ మర్చిపోయి అయ్యా అరుణాచలంలో అయ్యా ఆ పాతాళ గుహలో ఉన్నప్పుడు అయ్యా ఆ స్థితిలో ఉన్నవారు మళ్ళీ అయ్యా బయటకు వచ్చి ఈ ఈ ఇవన్నీ చేయడము ఇదంతా దేనికోసం అని. బాగా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే నేను లోపల నుండి బయటకు వచ్చానని తలం పనికి లేదు. ఉమ్, ఇప్పటి వరకు నేను లోపల ఉన్నాను, ఉమ్, ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఉమ్, అనుకునేవాడు అక్కడ లేడండి. మనం అనుకుంటున్నాం ఉమ్, ఇప్పటి వరకు ఆయన అక్కడ ఉన్నాడు, ఉమ్, అలా ఉండిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడండి. ఉమ్, స్కందాశ్రమానికన్నా ముందు విరూపాక్షులో ఉన్నారు, 17 సంవత్సరాలు ఉన్నారండి. ఉమ్, అక్కడ ఉండిపోవచ్చు కదా, అక్కడి నుంచి ఎందుకు వచ్చారు. ఉమ్, లేకపోతే స్కందాశ్రమంలో ఉన్నారు, స్కందాశ్రమం నుంచి మళ్ళీ కొన్ని నాలుగు ఉన్నది వచ్చేసారు. మరి ఆయనకే నిలకలేదని అనుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఉమ్, ఆయన ఒక చోట లేదా అక్కడెక్కడ తిరిగాడు అనుకున్నా అనుకోవచ్చు. ఉమ్, ఇక్కడ ఏం జరిగిందంటే ఒకరోజు ఓ సంఘటన జరిగిందండి. ఉమ్, మాతృభూతేశ్వరాలయం అమ్మవారి సమాధి అయిన తర్వాత ఉమ్, అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి ఉమ్, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు ఆ రోజు స్కందాశ్రమానికి. ఉమ్, వెళ్ళిపోతూ ఉంటే ఉమ్, అడుగు వేస్తూ ఉంటే అడుగు పట్టలేదండి. ఉమ్, భగవాను నడుస్తూ అడుగులు వేస్తూ ఉంటే అడుగు ముందుకు పట్టలేదు. ఉమ్, ముందుకు పడకపోతే ఇంకొక అడుగు ఏంటి చూశారు, ఉమ్, కానీ అడుగు పట్టలేదు, ఉమ్, ఆగిపోయారు. ఉమ్, ఆ ఆగిపోయిన ఆయన ఎప్పుడూ మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళాలని అనుకోలేదు, ఉమ్, విరూపాక్ష గుహకి వెళ్ళాలనుకోలేదు. ఉమ్, ఇక్కడ ఆ క్షణం నుండి ఎప్పుడు కింద ఉండిపోయారండి, మళ్ళీ పైకి వెళ్ళలేదు. ఉమ్, ఎందుకు ఆగిపోయారని భగవాన్ అడిగారండి, ఇప్పుడు మీరు అడిగినట్టుగా. ఉమ్, అప్పుడు భగవాన్ అన్నారు, ఏదో శక్తి ఉమ్, ఈ దేహంతో ఏ పని చేయించుకోవడానికి ఇక్కడ ఉంచుకుందో ఉమ్, నాకు సంబంధం ఏంటన్న. ఏ శక్తి తెచ్చుకుంది ఈ శరీరాన్ని, ఉమ్, ఆ శక్తి ఆ పని చేయించుకుంటుంది. ఉమ్, అసలు ఆ శక్తి చేయించుకునే ఆ శక్తి ఆ పనికి నాకు సంబంధం ఏంటి, ఉమ్, నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి. ఉమ్, అప్పుడు అలాగ ఉందా, ఇప్పుడు అలా ఉంటుంది. ఆ శరీరం ద్వారా జరగవలసింది ఏదో జరుగుతుంది. ఉమ్, దానికి మన ప్రారంభం కర్మని ఎవరికైనా తప్పదని ఎన్నో రకాలుగా మనం అనుకుంటున్నాం. కానీ శరీరం అనే ధ్యాస ఆయనకి ఎన్నడూ లేదండి అసలు. ఉమ్, ఆ స్ఫురణ కూడా ఆయనకి లేదండి ఎప్పుడు. ఉమ్, అంచేత ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని అది చేసుకుంటాం, ఉమ్. దీనికి ఏ సంబంధం లేదు. సో కాలేజీలో ఒక సబ్జెక్ట్ పెట్టారు, అయ్యా ఏదో ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీయో, మ్యాథ్స్ ఎలా ఏదో ఒకటి పెట్టారు. ఆయ్, దానికి ఒక మంచి గురువు ఉండి బోధిస్తున్నారు. ఆయ్, నెక్స్ట్ మళ్ళీ ఈ గురువు ఆయ్, రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి ఆయ్, ఆ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చే విద్యార్థులకి అంత జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడే అది కంటిన్యూ అవ్వాలి కదా. ఆయ్, ఆయ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రమణాశ్రమంలో కానీ దీంట్లో కానీ ఆ తత్వాన్ని అంత అందుకుని అది నడుస్తుంది. రమణాశ్రమంలోనండి, రమణాశ్రమం లోపల ఉమ్, రమణ భగవాను తత్వానికి సంబంధించింది ఇంకా ఎవరైనా అంతటి వాళ్ళు ఉన్నారంటే, భగవాను లేకపోతే వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు కూడా భగవాన్ ఉన్నారు కదా, ఉమ్, ఉన్నారనే భావం ఉమ్, ఎలా స్థిరపడిందండి అందరికీ. ఉమ్, ఇప్పుడు కూడా భగవాన్ ఉన్నారని స్థిరం ఏర్పడిందండి. మీరు రమణాశ్రమం లోపలికి వెళ్ళి కూర్చున్నారంటే ఉమ్, ప్రశాంతంగా ఉన్నారు. ఉమ్, భగవాన్ ఉన్నప్పుడు శరీరంతో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో ఇప్పుడు కూడా అంత ప్రశాంతత ఉందండి అక్కడ. ఉమ్, ఆ శరీరం మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉమ్, అది వెళ్ళడానికి చోటు ఎక్కడ ఉందా. అదే శాంతి తరంగాలు, అవే వైబ్రేషన్స్, అదే సహజత్వం ఇప్పుడు కూడా ఉందండి. ఉమ్, ఇప్పుడు మీరు అనొచ్చు, అది మీరు కూడా రోజు వెళతారా అని. ఉమ్, అది అక్కడే ఉండటం కాదండి, రమణాశ్రమంలో ఉండటం కాదండి. ఉమ్, తీసుకొచ్చి ఆ భగవాన్ దేహాన్ని ఎలా పాడేసిందో ఉమ్, ఆ కొంపకి ఈ కొంపకి తిప్పకుండా అక్కడ పాడేసుకుందో, అలాగే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పాడేసింది అనుకోండి, ఉమ్. ఇక్కడ కూడా ఉన్నది అదే కాబట్టి అదే శాంతికి ఉంచుకుంది. అంటే మనం బయట వెతికే అవసరం లేకుండా అక్కడ ఇక్కడ అనే చోట్లేదండి అసలు. ఉమ్, నమ్మితే సొమ్మండి, ఉమ్, నమ్మినోడికి సొమ్ము. ఉమ్. అది ఒక డౌట్ ఉంటుంది గురుగారు, అయ్యా. ఈ ఈ కుడివైపు హృదయం ఆయ్, పైన ధ్యానం చేయాలి, అయ్యా. మీ హృదయ కుహారంలోనే ఆత్మ కొలువై ఉంది అని భగవాన్ చెప్పారు అని అంటుంటారు కదా, అయ్యా, అది ఏంటి అసలు అది? ఆయన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ మాట బయటకు వచ్చింది. ఉమ్, అది వారి స్వీయ అనుభవం అండి, ఉమ్, భగవాన్ అనుభవం. అవును. భగవాన్ అనుభవమే నాకు వచ్చినప్పుడు నేను చెప్పగలుగుతాను. ఉమ్,
నాకు శాంతి ఇచ్చాడు, ఆ శాంతి తెలుస్తుంది, శాంతిగా ఉంచాడు, అది తెలుస్తుంది. ఏమండి ఇలా మాట్లాడిస్తున్నాడు, అది తెలుస్తుంది. ఇలాగ శాంతి సుఖం జ్ఞానం దీనికి సంబంధించి ఉంచాడు కాబట్టి తెలుస్తుంది. నన్ను తీసుకెళ్ళి ఆ హృదయ గుహలో ఆయన ఎలా ముంచబడి ఉన్నాడో అలా ముంచబడి అక్కడ ఉంచి అక్కడ ఉండగలిగినాడు. అది ప్రస్తావించడానికి ఏమీ లేదండి. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వచ్చి మనందరికీ అన్ని చెప్పారు కదా గురుగారు. చెప్పారండి, చెప్పారండి. అది తానే ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు. అది తానే లేదు కదండి. ఇది దాని పరిమళం అందింది. దీని మీకు కాఫీ వాసన తగ్గుతుంది, కాఫీ తాగేసినట్టేనండి. కాఫీ పరిమళం తగిలింది. ఏమని కాఫీ రుచి చూశారు, కాఫీ ఎంత తాగేశారా. అలాగే ఎంతవరకు ఈశ్వర ప్రసాదంగా దీనికి అందిందో అంతవరకు మాట్లాడడానికి దీనికి యోగ్యత ఉంది. ఆ లోపల హృదయ గుహ మధ్యలో కేవలం బ్రహ్మమైన ఆయన అక్కడ దర్శించారండి ఆయన. ఇప్పుడు సహస్రారంలో కుండలి శక్తిని దర్శించి చెబుతున్నారు చూసారా, వారి అనుభవాలు వారు చెప్తున్నారు చూసారా. అలాగే ఆయన ప్రత్యక్షంగా ఆయన దర్శించి అనుభవించి ఆయన చెప్పారు. ఎవరు? భగవాన్ రమణులు. అది అనుభవిక వైద్యం అండి. అది అక్కడ మాటలు లేవండి. అంటే నేను ఏదన్నా చెప్పినా దాని గురించి అనుభవం లేని మాట అవుతుంది తప్పించి అనుభవించి చెప్పిన మాట కాదండి. ఆ వైపుగా సాధన జరగాలి, చేయాలని అది అది అదే లేదని అసలు. మీకు దైవత్వానికి దివ్యత్వానికి గుర్తు ఏంటంటే అండి, మీరు ఎక్కడైనా ఉండండి, ఏ సాధనలో అయినా ఉండండి, ఏ సాధన అయినా చేయండి. సాధనలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు ఏ మార్గాలు ఉన్నాయి ఇది తప్పు కదండి. ఆనందకరమై అంతా మంగళకరమై సాధన నిజమైతే ఆ సాధనకి బండ గుర్తు ఏంటంటే మీకు ఎన్ని చెప్పక్కర్లేదండి. ఎవరైనా సరే ఈ సాధనలో మీరు చాలా ఉన్నత స్థితికి వెళ్ళామంటే అది గుర్తు ఏంటంటే వారు ప్రశాంతంగా నిర్మలంగా శాంతిగా ఉన్నారా లేదా. వారి అనుభవాల గురించి ఏమని అద్భుతాల గురించి వాళ్ళు ప్రస్తావించడం కాదు. ఎన్నో దివ్య సాక్షాత్కారాలు అయినాయి అని చెప్తూ ఉంటారు, వాటి గురించి కాదు. ఈ సాక్షాత్కరింపజేసుకున్నవాడు ఎవడు అంటే నేనే అంటున్నాడు. ఇవన్నీ సాక్షాత్కారాలు అయినాయి కదా మీకు, ఎవరికైనా అంటే నాకే అంటున్నాడు. ఆ నేనుగాడు ఎవడో తెలుసా అంటే ఎవరికి సమాధానం లేదు. వాడు ఆ నేను దర్శించలేకపోతున్నాడండి. నేను దర్శించాను అంటున్నాడండి. ఆ దర్శించిన ఆ నేనుగాడు ఎవడో అంటే అక్కడ దర్శించలేదండి. కొంతవరకు ప్రయాణం చేసేయడానికి ఒప్పుకోవాలని అంగీకరించాలి. కానీ వచ్చే సాక్షాత్కారాలు ఇది రాముడో కృష్ణుడో శివుడో అమ్మవారో అది దివ్యలోకాలు దివ్య సాక్షాత్కారాలు అయినాయండి. దీనికి అంతటికీ కూడా భగవాన్ ఒక మాట చెప్పారండి. నేను అనే ఒంటె స్తంభం మీద నేను అనే ఒంటె స్తంభం మీద ఈ సరాసరి సృష్టి నడుస్తుంది. ఈ ఒంటె స్తంభం కుప్పకూలిపోతే పత్తా లేకుండా పోతావు, అదే నిజస్థితి అన్నారు. అందరూ ఈ ఒంటె స్తంభాన్ని పట్టుకొని అంటే ఈ నేను కానీ పట్టుకొని ప్రయాణం చేస్తున్న వాళ్ళే కానీ ఈ ఒంటె స్తంభం ఈ నేననే దాన్ని వదిలిపెట్టేస్తే వాడు శాంతి స్వరూపుడు, సుఖ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. వాడి ప్రయాణం సాఫీగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. వాడు పొందేడా వస్తువుని పొందలేదనో వాడు మీమాంస లేదని అక్కడ వాడికి. అయ్యో నేను ఇంకా ఆ మూల వస్తువుకి వెళ్ళలేదే, అది పొందలేదే అని లేదండి. ఎందుకంటే ప్రయాణం పర్ఫెక్ట్గా ఉన్నాడండి వాడు. ఆ లోపల మీకు సహజత్వానికి వెళ్ళిపోతున్నాడండి, సహజంగా జరిగిపోతుంది. అక్కడ పరిశీలనగా పరిశీలించేవాడు కూడా లేదు. ఎందుకంటే శాంతిని వదిలిపెట్టుకుంటే వాడు మళ్ళీ ప్రశ్న వస్తుందండి. వాడు శాంతిగా ఉన్నాడే, శాంతి కాముకుడే ఉన్నాడండి. సదా శాంతిగా ఉన్నాడు వాడు. ఆ ఉండటమే తన స్వరూపంగా ఉన్నాడు. ఆ ఎరుక ఉంది, ఆ ప్రజ్ఞ ఉంది, ఆ ఉనికి ఉంది, సహజంగా జరిగిపోతుందండి అది. అందువల్ల వాడికి ప్రశ్నలు అంటే ఏం పుట్టవండి కొత్తగా. వాడికి కొత్త ప్రశ్నలు అంటే ఏం ఉదయించవండి. వాడు సహజత్వంగానే ఉన్నాడు. అంచేత ఇంకా ఆ మూల వస్తువు ఏదైతే ఆత్మ సాక్షాత్కారం అంటున్నామో, ఆత్మస్వరూపం అంటున్నామో, అది హృదయ గుహ మధ్యలో అది ఉంటుందని అంటున్నాము. అది అందరికీ అలాగే జరగాలని లేదండి. వారి విషయంలో వారికి అలా జరిగింది.